ఇన్ని సంవత్సరాల అనుభవంలో దేవుడు మనస్సు ఎంత అర్థమైంది, దేవుడికి మనం ఎంత దగ్గరయ్యాం, దేవుడికి మనం ఏం ఇవ్వగలిగాం ఇన్ని సంవత్సరాల భక్తిలో. యేసు ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చాడు దేవుడి కోసం. అపోస్తలు తమ ప్రాణాన్ని, ఆస్తులను ఇచ్చారు దేవుడి కోసం. తండ్రి అని నువ్వేమి ఇచ్చావు? నీ ప్రాణం కంటే విలువైంది ఏమైనా ఉందా? దేవుడి కంటే గొప్పది ఇంకేదైనా ఉందా? గొప్పవాడు ఇంకెవరైనా ఉన్నాడా? లేవు. కాబట్టి నీకెప్పుడు కరెక్ట్గా దేవుడు అర్థమయ్యాడని అర్థమవుతుందంటే, నా ప్రాణం కంటే దేవుడు ఎక్కువ, ఆయన నా తండ్రి అని నీకు అర్థమైనప్పుడే దేవుడు నీకు అర్థమయ్యాడని అర్థం. నా ప్రాణం కంటే విలువైన వాడు, నా ఆనందం కంటే విలువైన వాడు, నా డబ్బు కంటే విలువైన వాడు, నా శరీరం కంటే విలువైన వాడు, నా ఆరోగ్యం కంటే విలువైన వాడు అని దేవుడు అర్థమైన తర్వాత ఇక వాటి కోసం నువ్వు చింత పెట్టుకోక దేవుడి సంతోషాన్ని చూడడానికి నువ్వు బాధపడే స్థితి రావడమే నిజమైన భక్తి, అభివృద్ధి అయిన భక్తి అది.